ఏపీలో పొలిటికల్ హింసపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. 2 రోజుల్లో 3 జిల్లాల పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. ఇవాళ 3 జిల్లాల ఎస్పీలను వివరణ తీసుకొని దాని ఆధారంగా చర్యలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో జరిగిన రాజకీయ ఘర్షణలపై ఈసీ సీరియస్. పల్నాడు, ప్రకాశం, నంద్యాలలో రాజకీయ హింసపై ఈసీ ఆరా. 3 జిల్లాల ఎస్పీలను రావాలని సీఈఓ ఎంకే మీనా ఆదేశం. రాజకీయ హింసను ఎందుకు ఆపలేదనే అంశంపై వివరణ. ఎస్పీల వివరణ ప్రకారం చర్యలుంటాయన్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 16న షెడ్యూల్ విడుదలవగా అప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి హింసకు తావు లేకుండా ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తోంది. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇక 2 రోజులుగా ఏపీలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టారు. ఈ పొలిటికల్ ఘర్షణలపై ఈసీ సీరియస్ అయింది. 3 జిల్లాల పరిధిలో ఘర్షణలు జరగడంతో సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరనుంది. ఏపీ సీఈఓ ఎంకే మీనా ఎస్పీల నుంచి వివరణ తీసుకుంటారు. వారిచ్చే సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. మొన్న 2-3 డేస్లో దేర్ హ్యావ్ బీన్ 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి. మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగింది. తర్వాత ఆలగడ్డల్లో ఒక మర్డర్ జరిగింది. మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ పార్టీ వెహికల్ కాల్చేశారు. సో ఇప్పటికే కొందరు వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఫిర్యాదులు రావడంతో వారిపై ఈసీ చర్యలు తీసుకుంది. 46 మందిపై చర్యలు తీసుకోగా కొందరిని విధుల నుంచి తొలగించామన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.